స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో 10వ శ్లోకాన్ని మనం చదువుకుంటున్నాము ఇవాళ. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వరుడు మనకి బాలసుబ్రహ్మణ్యేశ్వరుడిగా దర్శనమిస్తున్నాడు ఈ శ్లోకంలో. సుబ్రహ్మణ్యేశ్వర అవతారాల్లో బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా ప్రత్యేకత ఉంది. అనేక శ్లోకాలలో బాలమురుగన్, బాలసుబ్రహ్మణ్యేశ్వరుడు, బాలస్కందుడు, కుమారస్వామి అంటూ బాలుడిగా కీర్తిస్తూ స్తుతిస్తూ ఉన్న స్తోత్రాలు ఉన్నాయి. ఈ చిత్రపటాలు కూడా చూడండి, చిన్న పప్పీ క్రాఫ్ట్ లాగా ఉండి చక్కగా మనకి దండం పెడుతున్నట్టు వచ్చేది, ఎంత ముద్దుగా ఉంటుందో ఆ ఫోటో. అలాంటి కుమారస్వామి మన కళ్ళ ముందు దర్శనమిస్తున్నారు. సువర్ణాభ దివ్యాంబరైర్భాసమానాం క్వణత్కింకిణీ మేఖలా శోభమానాం లసద్దేమ పట్టేన విద్యోతమానాం కటిం భావయే స్కందతే దీప్యమానాం. సువర్ణాభ దివ్యాంబరైర్భాసమానం. ఎలా వెలిగిపోతున్నాడు బాలసుబ్రహ్మణ్యేశ్వరుడు? బంగారము వంటి కాంతిగల దివ్య వస్త్రములతో ఉండి కొణత్కింకిణీ మేఖలా శోభమానం. ఆయన మొల చుట్టూ కూడా మొలతాడికి చిరుగంటలతోటి గణగణ గంటారావములతో ఉండి, ఆయన కాళ్ళు చేతులు ఊపుతున్నప్పుడు, ఆయన మన వైపు చూసి నవ్వుతున్నప్పుడు మంచి దివ్య వస్త్రాలతోటి స్వామిని ఒక్కసారి ఊహించుకోండి. ప్రకాశించుచున్న బంగారపు పట్టి, మొలనూలు అంటే మొలతాడికి మువ్వలుండి, మళ్ళా దాని చుట్టూ ప్రకాశించుతున్న బంగారపు పట్టీతోటి, ఈ మొలతాడికి చిరుగంటలు అవి ఉన్నాయి, ఇదంతా మళ్ళా ఒక బంగారపు పట్టీతోటి ప్రకాశిస్తూ చిరుచిరు ఘంటారావములతోటి దేదీప్యమానంగా వెలిగిపోతున్న నీ కటి ప్రదేశమును ధ్యానింతును. ఇక్కడ కరెక్ట్గా ఒక్కసారి మళ్ళా వినండి. కటి ప్రదేశమును ధ్యానించుతున్నాను. కటి ప్రదేశం అంటే నాభి కింది స్థానము, మొల చుట్టూ చక్కగా చిరుగంటలతోటి మొలనూలు, దానిపై మళ్ళా ప్రకాశిస్తున్న బంగారపు మొలతాడు. బంగారపు పట్టీ అంటే గొలుసులాగా. ఈ పట్టీలు అంటే మనకి చూడండి అనేక రకాలైన ఈ జిగిని చుట్టూ వచ్చే, నెక్లెస్ చుట్టూ వచ్చే పట్టీ లాంటివి ఉంటాయి కదా, అలాగనమాట. ఓ స్వామి బాలమురుగన్, బాలసుబ్రహ్మణ్యేశ్వర, బంగారము వంటి కాంతిగల దివ్య వస్త్రములతో ప్రకాశించుచు శబ్దించుచున్న చిరుగంటల మొలనూలుతోనూ ఆ చుట్టూ ఉన్న బంగారపు పట్టి ప్రకాశించుతూ ఉండగా నీ యొక్క కటి ప్రదేశమును ధ్యానించుతున్నాను. స్కంద తే దీప్యమాన, దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఆ బాలసుబ్రహ్మణ్యేశ్వరుడిని నేను ధ్యానించుతున్నాను. ఆ ధ్యానించేటప్పుడు ఏమిటి ఆయనకి ఆ మొలగంటలు, కటి ప్రదేశమే భక్తుడికి గుర్తొస్తోంది. ఇది గర్భవతులైన స్త్రీలందరూ మరియు తరచుగా అబార్షన్లు అవుతూ సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఈ శ్లోకాన్ని గనక పఠించినట్లయితే చక్కటి సంతానం లభిస్తుంది. అందరూ కూడా ఈ బాలమురుగును శ్లోకాన్ని పదే పదే పఠిస్తే సంతానవంతులై ఉన్న వాళ్ళందరికీ కూడా, ఈ పిల్లలు ఆడపిల్లలైనా మగపిల్లలైనా కూడా బాల అరిష్ట దోషములు లేకుండా కూడా ఉంటారు. అందరికీ కూడా ఇవాళ 10వ శ్లోకం ఇది. రేపు 11వ శ్లోకంతో మీ ముందుకు వద్దాము. మరలా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్వస్తి.